ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. I have come as light into the world, so that everyone who believes in me should not remain in darkness. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ అద్భుతమైనటువంటి వాగ్దానం మనకు క్రిస్మస్ యొక్క హృదయాన్ని ఒక్క వాక్యంలో ప్రకటిస్తుంది. మనము ఇక చీకటిలో ఉండకూడదని దేవుడే వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని జనాంగమా, క్రిస్మస్ అంటే లైట్లు, దీపాలు, నక్షత్రాలు ఎందుకో? ఎందుకంటే క్రిస్మస్ ఒక సత్యాన్ని ప్రకటిస్తుంది. చీకటిలో ఉన్న లోకంలోకి దేవుడు వెలుగుగా వచ్చాడు. మన లోకం అభివృద్ధి చెందుతున్న మనుష్యుల హృదయాలు మాత్రం ఇంకా చీకటిలోనే ఉన్నాయి. భయం, పాపం, నిరాశ, ఒంటరితనం, వేషధారణ, దోషభావం, ఇవన్నీ కూడా చీకటి లక్షణాలు. అలాంటి లోకానికి యేసు ప్రకటించినటువంటి మాట ఇది, నేను వెలుగుగా వచ్చాను. ఈ మాట యేసు నరవతారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని ప్రకటించేటటువంటి ప్రకటన. అంటే యేసు పుట్టింది మన సంస్కృతిను, మన మతాన్ని మార్చటానికి కాదు, మన చీకటిని తొలగించటానికని మనం గ్రహించాలి. చీకటి అంటే కేవలం వెలుగు లేకపోవటం మాత్రమే కాదు. నీ ఆత్మీయ జీవితంలో చీకటి అంటే దేవుని తెలియకపోవటం, పాపములో జీవించటం, దోషభావముతో బంధించబడటం, భయంతో జీవించటం, గమ్యము లేని జీవితం, వేషధారణ కలిగిన జీవితం. మనిషి ఎంత తెలివైన వాడైనా సరే దేవుడు తన జీవితంలో లేకపోతే అతడు చీకటిలోనే ఉన్నవాడు. అందుకే క్రిస్మస్ అవసరమైంది. నిజమే, నేను వెలుగుగా వచ్చాను అన్నమాట ఆయన నరవతారిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ సత్యాన్ని ప్రకటిస్తూ ఉంది. మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుడే మనిషిని దగ్గరకు వచ్చాడు. వెలుగు దూరంగా లేదు, మన మధ్యనే ఉన్నది. లేఖనం అంటుందిగా, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆ వెలుగు తీర్పు కాదు, అది రక్షణ. లోకమునకు తీర్పు తీర్చుటకు కాదు గాని ఆయన రక్షించటానికే వచ్చిన్నాడు. ఆ వెలుగు నీ జీవితములో అనుభవించాలి అంటే విశ్వాసముతో మాత్రమే అది సాధ్యం. అందుకే నా యందు విశ్వాసముంచు ప్రతివాడు అని ఈ వచనం ఆరంభించబడింది. క్రిస్మస్ అంటే వెలుగు అందరికీ వచ్చింది, కానీ విశ్వాసంతో స్వీకరించిన వారికే అది జీవితం అవుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ వాగ్దానపు వెలుగులో ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకో. ఇంకా నువ్వు దేవునికి దూరస్తుడిగా ఉన్నావేమో, లేదా దేవునిలో ఉన్నాను అన్న భావనలో వేషధారణ కలిగి జీవిస్తున్నావేమో, భక్తి కలిగిన వారిగా నటిస్తూ భక్తి చేస్తున్నానని భ్రమలో జీవిస్తున్నావేమో, ఒక ఆశ లేని
భవిష్యత్తు, గమ్యము లేని జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావేమో. లోకముతో మమేకమై లోకాశల వైపు నడుస్తూ ఇదే భక్తి, ఇదే జీవితం అన్న భ్రమలే ఉంటున్నావేమో. నీవు ఆత్మీయముగా ఇంకనూ చీకటిలో ఉన్నావని గ్రహించు. క్రిస్మస్ వాగ్దానం నీ కొరకు స్థిరమైనదిగా ఉంది. యేసులో ఉన్నవారికి ఈ వాగ్దానం వర్తిస్తుంది. అంటే చీకటి సంబంధమైనటువంటి క్రియలు తమ జీవన మార్గములో ఇక ఉండవు. పాపము కానీ, విఫలము కానీ, భయము కానీ, వేషధారణ కానీ, ఇలా చీకటి సంబంధమైనటువంటి క్రియలు ఏవి వాళ్ళ మార్గములో ఉండవు. వాళ్ళ మార్గములో నిలిచి ఉండేది వెలుగు మాత్రమే. వారి మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేస్తాడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. నీవింకా చీకటిలో ఉన్నట్టు అనిపిస్తుందా? అయితే ఈ క్రిస్మస్ ఆహ్వానం నీ కొరకే. నువ్వు వెలుగులోనికి రా. చీకటి సంబంధిగా కాదు, వెలుగు సంబంధిగా నువ్వు ఉండటానికి క్రిస్మస్ నీకు పిలుపునిస్తుంది. నీ మార్గాలలో, నీ తలంపులలో చీకటిని విడిచి వెలుగులోనికి నడువు. నీ ఇంట్లో వెలుగులు ఉండొచ్చు, నీ హృదయంలో వెలుగు ఉందా? ఒకసారి ప్రశ్నించుకో. నీ క్రిస్మస్ చెట్టు వెలిగించబడి ఉండుండొచ్చు, కానీ నీ జీవితము వెలుగుతో నిండి ఉందా? ప్రశ్నించుకో. నిన్ను ప్రేమించి యేసయ్య ఈ దినం మాట్లాడుతున్నాడు. నా యందు విశ్వాసముంచు, ఇక నీవు చీకటిలో ఉండవు. నీవెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఈ క్రిస్మస్ దినములో నీ చీకటి జీవితము నుండి నిత్యమైన వెలుగు కలిగిన జీవితానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ నీ మార్గాల మీద, నీ జీవితము మీద వెలుగు ప్రకాశించలాగిన ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. నా చీకటిలో నా మీద ప్రకాశించిన నీ వెలుగుకై మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాలలో నన్ను చీకటి నుండి బయటకు తీసి నీ వెలుగులో మీరు నడిపించమని నా చేతులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. నా మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేసి, ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీరు సిద్ధపరిచిన దీవెనలు స్వతంత్రించుకునేలాగిన సహాయము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.